మీ పేరు? ప్రేమ్. ఓకే, ప్రేమిస్తూ ఉంటారు అందరినీ? వీలైతే అదే పని చేద్దాం. ఓకే ఓకే, బిగ్ బాస్ సీజన్ 8 ఎలా అనిపిస్తుంది? పర్లేదండి. నాట్ బ్యాడా, యావరేజా, లేదా మంచిగా బాగా అనిపిస్తుంది? నేను చూసినంత వరకు అసలు బిగ్ బాస్ చూడను, కానీ మీమ్స్ వల్ల కొంచెం లైట్ చూస్తున్నా అంతే. మీమ్స్ వల్ల చూడాలి, లేకపోతే చూడరా బిగ్ బాస్ ని? మ్యాక్సిమం చూడాను. సరే ఓకే, చూసే వాళ్ళు మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? నచ్చిన కన్సెప్ట్ అంటే సీత, విష్ణుప్రియ. సీత, విష్ణుప్రియ. అబ్బో, ఎందుకు వాళ్ళిద్దరే ఇష్టం? ఎంతమంది ఉంటుండగా? అంటే సీత అనే అమ్మాయి ఏంటంటే జెన్యున్గా ఆడుతుంది, అంటే ఆలోచించి మాట్లాడుతుంది. విష్ణుప్రియ ఏంటంటే అందరికీ తెలిసిన నోన్ ఫేస్ కదా, సో అట్లా. ప్రేరణ గురించి ఏం చెప్తారు? తన గేమ్ ఎలా ఆడుతుంది, అసలు నామినేషన్ పాయింట్ ఎలా చెప్తుంది? ప్రేరణ అనే అమ్మ అంటే ఇది ఒక సిల్లీగా చెప్తుంది. అంటే ఒకరు నామినేట్ చేయాలనిపిస్తే ఏంటంటే వాళ్ళ పాయింట్ చెప్పాలి, అంతేగాని ఇప్పుడు అంటే వేరే సీతక్క అనే ఆమె లేదు కాబట్టి నిన్ను నామినేట్ చేస్తున్నా అదేంత అంటే సిల్లీ పాయింట్, అంటే చాలా సిల్లీ పాయింట్ కదా. సో మళ్ళీ ఇంకోటి ఏంటంటే సీత అనే అమ్మాయిని చేసింది కదా, సో తను ఏంటంటే ఏదో డస్ట్బిన్ నుంచి తీసిన నా ఇష్టం నే అన్నట్టు మాట్లాడుతుంది. అంటే ఒక పాయింట్ తీసుకోకుండా మాట్లాడకుండా ఏదో నా ఇష్టం అన్నట్టే మాట్లాడుతుంది తను. అంటే ఇప్పుడు డస్ట్బిన్ అనే విషయం చాలా సిల్లీ థింగ్ అని చెప్పి అంది. ఇప్పుడు వాళ్ళు టాస్క్ విన్ అయ్యారు కాబట్టి వాళ్ళు ఏదైనా చేయొచ్చు అని వాళ్ళు చేశారా, లేదు కావాలనే ప్రేరణ అలా చేసిందంటారా? ఇప్పుడు ఏదైనా చేయొచ్చు అంటే మరీ ఏదో గలీజ్ అంటే అందులో కూడా కొన్ని ఉంటాయి కదా, సో అటువంటి చేసుకోవచ్చు. మరీ అట్లా ఇట్లా అటువంటి ఉంటాయి కదా, సో అటువంటి చేసుకోవచ్చు కదా. ఓకే, ఇప్పుడు ఎవరు వీక్ అనిపిస్తుంది? ఈ వీక్లో అయితే నేను జస్ట్ అంటే ఒక మ్యాక్సిమం ఒక 15 మినిట్స్ వరకు చూశాను. అందులో ఏంటంటే ఒక ప్రేరణ అనే అమ్మ సీతని కానీ నిఖిల్ని కానీ నామినేట్ చేశారు కదా. సో ఈ అంటే సిల్లీ పాయింట్ వల్ల నామినేట్ చేశారు, కానీ ఏంటంటే అసలు అవి నామినేట్ చేసే పాయింట్స్ కావు. సో వీళ్ళు నామినేట్ చేసే అవతల వాళ్ళు నామినేట్ చేశారు, కానీ ఏంటంటే వీక్ అయితే ప్రేరణ అనిపిస్తుంది. ప్రేరణ. ఓకే, మరి సీత నిఖిల్కి నామినేట్ చేసినప్పుడు నువ్వు డామినేట్ చేస్తావు 2-3 డేస్ డామినేట్ చేసావు అని అంది కదా, తను డామినేట్ చేశాడా లేదంటే ఇనిషియేషన్ తీసుకున్నాడా? అది నేను చూడలేదు, ఆ ఎపిసోడ్ చూడలేదు. ఓకే, ఇప్పుడు నైనిక ఉంది కదా, నైనిక ఎలా ఆడుతుంది? నైనిక అనేమో పర్లేదు, సేఫ్గా ఆడుతుంది. బ్యాలెన్స్గా ఆడుతుంది. అంటే సేఫ్గా ఎవరు ఆడుతున్నారు? సేఫ్గా అంటే విష్ణుప్రియ. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి. హాయ్. బిగ్ బాస్ చూస్తున్నారా? మేడం చూస్తున్నాను. ఎలా అనిపిస్తుంది సీజన్ 8? బాగుంది, మంచిగా ఆడతారు. బాగుంది అంటే అనుకున్న వాళ్ళు వచ్చారు అనిపిస్తుందా కంటెస్టెంట్స్? అనుకున్న వాళ్ళంటే అంతగా ఏం లేదు ఇప్పుడు, కానీ అందరు నాన్ ఫేసెస్ కాదంటారు అయితే? లేదు. ఓకే, ఎవరు బాగా నచ్చారు అంటే ఎవరు బాగా ఆడుతున్నట్టు స్ట్రాంగ్ గా ఎవరు అనిపించారు కంటెస్టెంట్స్ లో? నిఖిలా ఎవరు అనిపిస్తారు? నిఖిల్ ఎందుకు అనిపిస్తాడు? అయితే స్ట్రాంగ్ ఉంటాడు, కొంచెం జెన్యున్ ఉన్నాడు, అందరితోటి కలిసి మంచిగా ఆడుతున్నాడు అతను. అందుకు ఆయన చీఫ్ అయ్యారు కదా, సో చీఫ్ అయినప్పుడు మంచి స్ట్రాంగ్ గా ఆడాడు, చీఫ్ అయ్యాడు. ఇప్పుడు సోనియా వల్ల ఏమైనా తక్కువ అంటే సరిగా ఆడట్లేదా? కొంచెం ఉన్నది, కొంచెం డామినేటింగ్ ఉంది దాంట్లో. అంటే ఇప్పుడు ఎవరు నిఖిల్ మంచిగా ఆడగలడు? సోనియా ఎలిమినేట్ అయితేనా, సోనియాని పక్కన పెట్టినప్పుడు? సోనియాని జరిపేస్తే ఫస్ట్ అతను మంచిగా ఉంటాడు, ఆయన మంచిగా ఆడగలుగుతాడు. ఇప్పుడు తన వల్ల లో అయింది కదా, కొంచెం తన వల్ల లో ఉన్నది. ఓకే, ప్రేరణ ఎలా ఆడుతుంది? ప్రేరణ ఓకే. ఫస్ట్ వచ్చేటప్పుడు ఫుల్ జోష్ లో వచ్చారు కదా, అంత జోష్ ఇప్పుడు ఎక్కడ కనిపిస్తుందా? స్టార్టింగ్ కాబట్టి అది జోష్ ఉంటుంది, అంతే ఇప్పుడు లేదు వెళ్ళంటే అట్లా మొత్తం కామ్లోనే అయిపోయింది కదా, సైలెంట్ అది. ఇప్పుడు యష్మి క్లాన్ అవుతుంది, తను ఒక చీఫ్ అవుతుంది అని మీరు అనుకున్నారా? అసలు ప్రెసిడెంట్ అట్లా అయిపోయింది కదా, నైనిక నిఖిల్ చేయడం బట్టే తన అయింది వచ్చింది ఛాన్సెస్. ఓకే, ఇప్పుడు సీత బ్రాండెడ్ నామినేట్ చేసినప్పుడు ఆ డస్ట్బిన్ పాయింట్ వచ్చింది కదా, మీరు డస్ట్బిన్ లో తీసి అలా పెట్టడం నాకు నచ్చలేదు అని చెప్పి, ఆ పాయింట్ ప్రేరణ చాలా సిల్లీ అంది. మీకు సిల్లీగా చాలా సిల్లీ పాయింట్ అంటే అలా పెట్టడం కరెక్టే అంటారా ప్రేరణ? అంత అది వేస్ట్ అసలు చెప్పాలంటే, దానికి ఛాన్స్ లేదా, కానీ ఇక పెట్టేసింది ఆమె ఓట్స్ కోసం, ఇక డామినేట్ చేయాలి కదా ఇంకొకరిని, సో దానికోసం అలా పెట్టింది. ఓకే, ఇప్పుడు మీకు ఏ క్లాన్ నచ్చింది? నైనిక క్లానా, నిఖిల్ క్లానా, యష్మి క్లానా? నిఖిల్ క్లాన్ అంటే ఒకడే ఉన్నారానా? అంటే నాగమణి కంటే నిఖిల్ ఇద్దరు ఉన్నారని చిన్న క్లాన్ నాకు చెప్పారా? ఓకే, శేఖర్ భాష గారు ఎలా ఆడుతున్నారు? ఓకే, ఆయన మంచిగా ఆడుతున్నారు. ఎవరు జెన్యూన్ ఉన్నారు హౌస్ మేట్స్ లో? నిఖిల్ నాకు అనిపించింది. ఎవరు ఫేక్ ఉన్నారు? ఫేక్ అంటూ ఏం చెప్పలేను, అలా ఉన్నారు కొంతమంది, నేమ్స్ పర్టికులర్ గా నేమ్స్ చెప్పలేరు కానీ ఉన్నారు ఫేక్ ఉన్నారు. ఈ సీజన్ 7 కంటే
మంచి హిట్ ఇచ్చినట్టు ఏమన్నా అనిపిస్తుందా? 7 కంటే అంత లేదు. అంత లేదు, సోగా ఉంది. 7 అలానే ఉండేది, అది బాగుండే కానీ అంత లేదు. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్, మీ పేరు? రావాలి. ఓకే, బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తాను. ఎలా అనిపిస్తుంది ఈ సీజన్? చాలా ఎక్సైట్మెంట్ గా, చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. నచ్చిందా? అంటే మీరు అనుకున్న వాళ్ళే వచ్చారా ఈ సీజన్ కి? అవును, ఓకే, విష్ణుప్రియ ఎలా ఆడుతుంది గేమ్? బాగానే ఆడుతుంది. మంచిగా. ఎవరు స్ట్రాంగ్ అనిపిస్తుంది కంటెస్టెంట్స్ లో? ఈ 13 మెంబర్స్ ఉన్నారు కదా, ఇలా ఎవరు స్ట్రాంగ్ అనిపిస్తుంది? నైనిక. ఎందుకు నైనికానే అనిపిస్తుంది ఎంతమంది ఉంటుండగా? నైనిక చాలా బాగా ఆడుతుంది, అందరితో మింగిల్ అవుతుంది, ఆడపులిలా ఆడుతుంది చాలా. ఆడపులిలా ఆడుతుంది. అంటే అంత స్ట్రాంగ్ అని చెప్తున్నారు, అందుకే చీఫ్ అయింది అంటారా మరి? అవును, అందుకే చీఫ్ అయింది. ఎవరు వీక్ ఎవరు అనిపిస్తుంది? ఆదిత్య ఆదిత్య. ఎందుకు ఆదిత్య ఓం గారు వీక్? మింగిల్ అవ్వట్లేదు అందరితోని, గేమ్స్ సరిగ్గా ఆడట్లేదు అందుకే. అంటే ఇంకా గేమ్ స్టార్ట్ చేయలేదు అంటారా మీరు? అవును, ఇంకా స్టార్ట్ చేస్తే ఇక మంచిగా ఆడతారు మేబీ. ఓకే, ఇప్పుడు సోనియా ఉంది కదా, సోనియా సీతాని నామినేట్ చేసింది. అది ఆ పాయింట్ మీకు సిల్లీగా అనిపించిందా? ఓకే, కరెక్టే అనిపించిందా? కరెక్టే అనిపించింది. ఓకే, ఇప్పుడు సీత ప్రేరణ నామినేట్ చేసింది కదా, ప్రేరణ నామినేట్ చేసినప్పుడు ఆ డస్ట్బిన్ విషయం తీసింది. అది మీకు సిల్లీగా అనిపించిందా, లేదు ఇది రాంగ్ అని చెప్పి అనిపించింది? మీకు ఏమనిపించింది? మీ ఒపీనియన్ చెప్పండి. సిల్లీగా అనిపించిందా లేదంటే రాంగ్ రాంగ్ అనిపించింది. అంటే అలా ఇప్పుడు డస్ట్బిన్ లో ఉన్నది ప్రేరణ తీసి అక్కడ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అలా చేస్తే ఎవరైనా కొంచెం ఫీల్ అవుతారు కదా, ఎమోషనల్. ఓకే, ఇప్పుడు నిఖిల్ ఎలా ఆడుతున్నాడు? నిఖిల్ చాలా బాగా ఆడుతున్నాడు, అందరితో మింగిల్ అయ్యి మంచిగా ఆడుతున్నాడు. ఓకే, ఓకే, నామినేషన్స్ చూసారా మరి? నిన్న జరిగాయి కదా. చూసాం. ఆ నామినేషన్స్ లోని ఎవరు గౌతమ్ మణికంఠ ఉన్నాడు కదా, మణికంఠ విష్ణుప్రియని నామినేట్ చేశాడు. ఆ పాయింట్ మీకు ఎలా అనిపించింది? సిల్లీగా అనిపించిందా, కరెక్ట్ అనిపించిందా, ఏమనిపించింది? రాంగ్ అనిపించింది. అంటే విష్ణుప్రియతోనే ఉండి స్టార్టింగ్ అంతా జర్నీ చేసి ఇలా నామినేట్ చేయడం అనేది మీకు రాంగ్ అనిపించింది, అంతేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చూస్తుంటారా? లేదు, నిక్ నేమ్ అప్పు. అవునా, సరే. ఓకే, ఆ బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తా. సీజన్ 8 ఎలా అనిపిస్తుంది? బోరింగ్. ఎందుకు బోరింగ్ అనిపిస్తుంది? 7 లా లేదు. అంటే 7 లా ఉండాలి అనుకున్నారా? అంటే ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం, అక్కడ ఏదో జరిగింది. అంటే మీరు అనుకున్న వాళ్ళు రాలేదా? రాలేదు. అంటే ఇప్పుడు మీకు వచ్చే వాళ్ళు పని ఎవరు నచ్చారు? వచ్చే వాళ్ళలో అంటే నయనిక, ఇంకా నాగమణికంఠ. వీళ్ళిద్దరు నచ్చారు. ఎందుకు నైనిక నాగమణికంఠ? క్వైట్ ఆపోజిట్ సెలెక్ట్ చేశారుగా. ఆపోజిటే. ఇతను ఏంటంటే నాగమణికంఠ మొత్తం ఎమోషనల్ సోది చెప్తూనే ఉంటాడు, ఎప్పుడు తన బ్యాక్గ్రౌండ్ గురించి అట్లా ఇట్లా అది చేయాలి అంటాడు. చాలా వీక్గా ఉన్నట్టు అనిపిస్తుంది. నైనికంటే ఓకే, పర్లేదు, బాగానే ఆడుతుంది. గేమ్స్ అవన్నీ అంటే ఒక ఆడపిల్ల అని చెప్పొచ్చా? చెప్పొచ్చు, ఆడపుల్లి అని చెప్పొచ్చు. టాప్ 5 వరకు ఉంటుందా ఆమె? పక్కా ఉంటుంది. ఇప్పుడు సీత ప్రేరణ వాళ్ళిద్దరు నామినేషన్స్ చేసుకున్నప్పుడు సీత డస్ట్బిన్ పాయింట్ తీస్తుంది కదా, అది మీకు సిల్లీ పాయింట్ అనిపించిందా, ఏమనిపించింది? సిల్లీ లానే అనిపించింది. అది చిన్న డస్ట్బిన్ కోసం అంత పెద్ద ఇష్యూ వేసిరు కదా, అది కామెడీ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఇప్పుడు సీత నిఖిల్ని నామినేట్ చేసింది కదా, ఏంటంటే ఫస్ట్ 3 days నువ్వు డామినేట్ చేసావు, ఇనిషియేషన్ తీసుకున్నావు. అది ఇనిషియేషన్ తీసుకోవడమా, డామినేట్ చేయడమా? మీకేమనిపిస్తుంది? మీ ఒపీనియన్ చెప్పండి. డామినేట్ చేసింది అనిపిస్తుంది. డామినేటింగ్ అంటే నిఖిల్ డామినేట్ చేసినట్టు సీతను అనిపించిందా? అనిపించింది. ఓకే, అంటే మీకు ఎవరు వీక్ అనిపిస్తుంది ఉండే కంటెస్టెంట్స్ లో? నాగమణికంఠ. ఐ థింక్ తను వెళ్ళిపోతాడు అనిపిస్తుంది. ఎందుకంటే తను ఎట్లా అంటే ప్రతిదీ ఎమోషనల్ అవ్వడము, అందరితో మింగిల్ కాకపోవడము, సో అలా. అందుకు మీకు తను వీక్ అనిపిస్తుంది. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఈ వీక్ అయితే నాగమణికంఠ. ఓకే, యష్మికి ఒక పవర్స్ ఇచ్చారు కదా, తను క్లాన్ అయింది, పెద్ద క్లాన్ కాబట్టి పవర్స్ ఉన్నాయి. ఏంటి అంటే ఒకరిని డైరెక్ట్ గా నామినేట్ చేయాలి, ఇంకొకరిని సేవ్ చేయాలి అని చెప్పి. అప్పుడు ప్రేరణని సేవ్ చేసింది. సో వాళ్ళ ఫ్రెండ్ అని సేవ్ చేసిందా, లేదు అంటే తనకి తనే అంటే ఎందుకు పృథ్వీ కూడా ఉన్నాడు కదా వాళ్ళ క్లాన్ లో, మరి తన్ని చేయొచ్చు కదా, ప్రేరణని ఎందుకు చేసింది? షీస్ ఐ థింక్ తన బెస్ట్ ఫ్రెండ్ అనుకొని చేసింది అనుకుంటా నేను. అంటే బయట నుంచి వీళ్ళు ఫ్రెండ్స్ కాబట్టి ఇంకా అదే కంటిన్యూ చేశారంట. అదే అనుకుంటున్నా. ఓకే, మరి ఎవరు విష్ణుప్రియని ఎందుకు నామినేట్ చేసింది? మేబీ విష్ణుప్రియన్ అంటే తను ఈక్వల్గా తనకి అంటే ఏమంటారు
మేబీ తను ఇక్కడ బిగ్ బాస్ విన్నర్ అవుతుందేమో అనేసి అట్లా భయం భయం ఉంటుంది కదా సో అలా అనేసి నామినేషన్ లో పెట్టేయచ్చు ఐ థింక్ థ్యాంక్ యూ సో